ఓకే గైస్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. చాలా రోజుల తర్వాత మళ్ళీ లైవ్లో కలుసుకున్నాం. సో హ్యాపీ టు సీ ఎవ్రీవన్ ఇన్ ద లైవ్ ప్రోగ్రామ్. ఎస్, షెడ్యూల్ అయితే 7:30కి పెట్టారు, 7:10కే స్టార్ట్ చేసేసారు. సో కొద్దిగా ఈరోజు అయితే చాలా లైవ్ సెషన్స్ అయితే ఉన్నాయి. ఈరోజు మనకి డిఎస్సి వాళ్ళకు ఉంది, ఎన్ఎన్ఎంఎస్ వాళ్ళకు ఉంది, ఇంటర్మీడియట్ వాళ్ళకు ఉంది. సో గైస్, అందువల్ల అయితే కాస్త ఎర్లీగా స్టార్ట్ చేస్తున్నాం. సో ఈరోజు అయితే మన టాపిక్ అయితే పాలినామియల్స్. సో పాలినామియల్స్లోన జీరోస్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము, అదేవిధంగా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏ విధంగా చేస్తాము. సో గ్రాఫ్స్ ఇచ్చేటప్పుడు జీరోస్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది ఈరోజు అయితే మన క్లాస్లో చెప్పుకుంటున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఎస్, హాయ్ సాయి ప్రణీత్, హౌ ఆర్ యూ సాయి ప్రణీత్? యూ ఆర్ మిస్సింగ్ సో మెనీ క్లాసెస్, ప్రీవియస్ సెషన్స్. ఓకే, ఐ హోప్ సో ఇక్కడ నుండి అయినా అన్ని క్లాసులకు వస్తామని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. y = ax² + bx + c అనేది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకున్నట్లయితే దీని జీరోస్ ఏ విధంగా, లీనియర్ పాలినామియల్స్ జీరో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది లాస్ట్ క్లాస్లో మేము డిస్కస్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ కూడా ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది లాస్ట్ క్లాస్లో అయితే చెప్పుకున్నాం. సో ఇక్కడ చూడండి. సో కార్టీజియన్ సర్ఫేస్ని మనం ఇలా తీసుకున్నట్లయితే, ఓకే, కార్టీజియన్ సర్ఫేస్ ఇలా తీసుకున్నట్లయితే, ఎస్, కార్టీజియన్ సర్ఫేస్ని మనం ఇలా తీసుకున్నట్లయితే O X X డాష్ Y Y డాష్ ఇలా కార్టీజియన్ సర్ఫేస్ని కానీ మనం తీసుకున్నట్లయితే, సో y = ax² + bx + c అనేది ఎటువైపు వస్తుంది? సో సాధారణంగా మనకు తెలిసింది క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏంటంటే మనకు పరాబోలా అనేది వస్తుంది, పరాబోలియం అనేది వస్తుంది, పరాబోలా. సో అలా అయ్యేటప్పుడు ax² + bx + c అనేది ఎటువైపు వస్తుంది అంటే మనం ఏ వాల్యూని బేస్ చేసుకొని మనం చెప్తాం అనమాట. ఇన్ కేస్ a is greater than 0 అయిందనుకోండి, ఇట్ షుడ్ బి అప్ సైడ్. అది ఎలా ఉంటుంది? అప్ సైడ్ ఉంటుందని చెప్తాను అనమాట. సో అప్ సైడ్ ఏ విధంగా అయినా సరే మనకి ఏమవుతుంది, ఇలా అప్ సైడ్ అనేది ఓపెన్ అవుతుందని చెప్తాం అనమాట. ఓకే, ఇట్ ఇస్ పరాబోలా, చూడు అప్ సైడ్ అని చెప్తాం. ఇన్ కేస్ a is less than 0 అయిందనుకోండి, a is less than 0 అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇట్ విల్ బి ఇండికేట్స్ అ డౌన్ సైడ్. సో రెండు ఒక కలర్స్తో వేస్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు, డౌన్ సైడ్ అనమాట. ఇలా ఎక్సెస్కి కింద వైపున ఉంటుందని మనం చెప్తాం అనమాట. సో ఏ వాల్యూని మీరు బేస్ చేసుకొని మీరు చెప్తారనమాట. ఇఫ్ a is greater than 0 దెన్ ఇట్ విల్ బి అప్వర్డ్ వస్తుంది. ఇప్పుడు a is less than 0 అయిందనుకోండి, సో అది కింద వైపు వస్తుంది. సో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే y = -4x². సో లెట్ us ఎస్, ఒక చిన్న చేంజ్ చేస్తున్నాను మీకోసం అయితే. సో y = ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎలా అంటే -3x² + 4x + 5. సో ఈ గ్రాఫ్ను కానీ మనం కన్స్ట్రక్ట్ చేసినట్లయితే ఎటువైపు వస్తుందని చెప్తే మీరు డైరెక్ట్గా చెప్తారు ఎక్స్ యాక్సిస్కి కింది వైపున ఓపెన్ అవుతుందని చెప్తాను అనమాట. ఓకే, డౌన్ సైడ్ ఓపెన్ అవుతుందని ఈజీ ఎందుకు చెప్పండి, ఏ వాల్యూ మీరు ఫైండ్ అవుట్ చేయండి. సో ఏ వాల్యూ -3 ఇట్ ఈస్ లెస్ దెన్ 0 కాబట్టి మీరు డైరెక్ట్గా చెప్పేస్తారనమాట. నెక్స్ట్ వన్. సో జీరోస్ ఎప్పుడు ఉంటాయి? ఎస్, జీరోస్ ఎప్పుడు ఉంటాయి అంటే జీరోస్కి ఉండేటటువంటి ప్రాపర్టీస్ని కావాలనుకుంటే మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఒక గ్రాఫ్ని కానీ మనం కార్టీజియన్ సర్ఫేస్ మీద కానీ మనం ఊహించినట్లయితే, ఎప్పుడైనా సరే ఆ గ్రాఫ్ కానీ ఎక్స్ యాక్సెస్ని టచ్ కాకుండా ఇలా పోతుంది అనుకోండి, అప్పుడు ఏమని చెప్తామంటే వాటికి నో రియల్ జీరోస్ అని చెప్తాం. నో రియల్ జీరోస్ అని చెప్తాం అనమాట. అంటే వాస్తవమైనటువంటి శూన్యాలు లేవు అని చెప్తాను అనమాట. ఓకేనా? అలా కాకుండా ఏదైనా పర్టికులర్గా ఒకే ఒక పాయింట్ వద్దది కాంటాక్ట్ అయింది అనుకుందాం, ఒకే ఒక పాయింట్ వద్దది కరెక్ట్గా వచ్చేసింది, టచ్ చేసింది అనుకుందాం. ఇలా ఒకే ఒక బిందువు వద్ద ఆ ఎక్స్ యాక్సెస్ని కానీ టచ్ చేసింది అనుకోండి, అప్పుడేమని చెప్తాం? అదొక ఖచ్చితమైన వర్గం. ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ స్క్వేర్. దాన్ని ఏమంటాం? ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ స్క్వేర్ పాలినామియల్ అని చెప్తాం అనమాట. ఎస్, సో వాటికి ఓన్లీ వన్ జీరోస్ అని ఉంటాయి అనమాట మనకి. ఓకే, ఓన్లీ 1 జీరోస్ ఉంటాయి, పర్ఫెక్ట్ స్క్వేర్ అని మనం చెప్తాం అనమాట. సో ఇవి మనకు ఉండేటటువంటి జీరోస్ని ఫైండ్ అవుట్ చేయడం. అయితే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మ్యాక్సిమం కూడా వాల్యూస్ పైన, జీరోస్ పైనే మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. లాస్ట్ పాలిసెట్ కానివ్వండి, బిఫోర్ లాస్ట్ కానీ, సో మొత్తం కూడా అడిగింది జీరోస్ పైనే అడిగాడు అనమాట. సో జీరోస్కి ఉండేటటువంటి రిలేషన్ ఏమిటి, క్యూబిక్ పాలినామియల్కి వచ్చేటప్పుడు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము, ఇవన్నీ కూడా మీరు 10th క్లాస్లో చదివే ఉంటారు. అండ్ మరోసారి అయితే మీ క్వశ్చన్ చెప్తున్నాం ఇక్కడ. ఓకే, సో లాస్ట్లో ఏం చేస్తామంటే ఇక్కడ నుండి కూడాను ఫాస్ట్గా మనం
లెసన్ అయితే చెప్పిన తర్వాత ఓల్డ్ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని కూడా నాకు తీసుకురావడం జరుగుతుంది. వాటిపైన అయితే మనం క్లాస్లో సపరేట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ మీకైతే లైవ్ ఎగ్జామ్ వెబ్సైట్ బేస్గా ఉండేటటువంటి, ఇక లైవ్ క్విజ్ కాదు, వెబ్సైట్ బేస్ ఎగ్జామ్స్ అయితే ఆల్రెడీ డిజైన్ అవుతున్నాయి. సో మీకు ప్రతిరోజు ఆ రోజు ఏ క్లాస్ చెప్పామో ఆ ఎగ్జామ్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు తర్వాత వాటిని పార్టిసిపేట్ చేయొచ్చు, లేదా ఆన్ స్క్రీన్ పైన రాస్తాను, ఆ రాసిన దాన్ని మీరు మీ బ్రౌజర్లో టైప్ చేసి మీరు ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేది ఒక రియల్ జీరోస్ని కలిగి ఉన్నట్లయితే, వీటికి రియల్ జీరోస్ ఉన్నట్లయితే ఆ జీరోస్ మధ్యన రిలేషన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ జీరో కానీ ఆల్ఫాని, సెకండ్ జీరో కానీ బీటా కానీ మీరు రాసుకున్నట్లయితే సమ్ ఆఫ్ ది జీరోస్ అనేది ఏమవుతుందంటే ఎల్లప్పుడు కూడాను ఎస్ ఇట్ ఈస్ మైనస్ బి బై ఏకి ఈక్వల్గా ఉంటుంది. అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్, ఓకే, ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ కానీ మీరు ఫైండ్ అవుట్ చేస్తే సి బై ఏకి ఈక్వల్గా ఉంటుంది. చూసాం కదా, వాటికి రియల్ జీరోస్ ఉన్నప్పుడు మాత్రమే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటికి రియల్ జీరోస్ ఉంటాయో లేవో మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకవేళ రియల్ జీరోస్ ఉన్నట్లయితే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏకి ఈక్వల్గా ఉంటుంది, ఆల్ఫా బీటా అనేది సి బై ఏకి ఈక్వల్గా ఉంటుంది. ఇన్ కేస్ ఓకే క్యూబిక్ పాలినామియల్ తీసుకుందాం. తీసుకుందాం అనుకుందాం, అంటే ఏమని చెప్తాం, ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి అనేది మనం తీసుకున్నట్లయితే దీని యొక్క జీరోస్ని కానీ మీరు ఆల్ఫా బీటా గామాగా మనం ఎజ్యూమ్ చేసినట్లయితే వీటి యొక్క మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా మీరు ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఇక్కడ కూడా మైనస్ బి బై ఏకే ఈక్వల్గా ఉండడం అనేది జరుగుతుందన్నమాట. ఇక రెండోది ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా చేస్తే మీకు మైనస్ డి బై ఏకి ఈక్వల్గా ఉంటుంది అనమాట. ఎస్ సాయి ప్రణీత్, ఎస్ సాయి ప్రణీత్, ఎస్ ఇట్ ఈస్ రైట్. అండ్ ఐ థింక్ సో నేను చాలా పెద్దగా ఉన్నట్టున్నాను కదా. ఓకే నా సైజ్ నేను తగ్గించుకుంటాను, 1 సెకండ్. ఓకే బోర్డు మొత్తం నేనే తీసుకున్నాను. ఓకే సో ఆల్ఫా బీటా గామా అనేది మైనస్ డివై అవుతుందన్నమాట. ఇంకా అలా కాకుండా ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ ఆల్ఫా గామా ఏమవుతుందో మీకు తెలుసా, ఇట్ ఈజ్ సి బై ఏ అవుతుందన్నమాట. చూడండి ఇక్కడ సి బై ఏ అనమాట. వీటిపైన మనకి మొత్తం ఈ టోటల్గా లెసన్ అంతా కూడా వీటిపైన రన్ అవుతుంది. అయితే తర్వాత జీరోస్ ఇచ్చిన తర్వాత పాలినామియల్ ఏమవుతుంది, ఓకే క్వాడ్రిక్ పాలినామియల్ అనేది ఏ విధంగా అవుతుంది అని అంటే మన ఫార్ములా ఆల్ఫా బీటాస్ కానీ మీకు జీరోస్ ఇచ్చినట్లయితే ఆ క్వాడ్రిక్ పాలినామియల్ ఏమవుతుంది అంటే సింపుల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటాగా అవుతుంది అనమాట. ఓకేనా, రైట్. ఇట్స్ టైమ్ ఫర్ యూ టేక్ యువర్ మొబైల్ అండ్ సెట్ రెడీ యువర్ వాట్సాప్. ఓకే సో ఇప్పుడైతే మీకు క్వశ్చన్స్ ఇస్తున్నాను, వెంటనే ఆన్సర్ చేయండి అండ్ వీలైన తొందరగా వాట్సాప్లో అయితే పెట్టండి. ఓకే, లెట్స్ గో టు ది అవర్ ఓల్డ్ ప్యాటర్న్. ఓకే గైస్, అందరు రెడీగా ఉన్నారా? ఎస్ రెడీగా ఉన్నారు కదా, లెట్స్ స్టార్ట్ చేద్దాం. ఇక సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగేటటువంటి ముఖ్యమైన ప్రశ్న ఎలా ఉంటాయో చూద్దాం. సో ఒక క్వశ్చన్ అయితే ఇక్కడ మన ఓల్డ్ ప్యాటర్న్లో వచ్చేటటువంటి క్వశ్చన్స్ అయితే చూద్దాం ఒకసారి. అండ్ ప్రీవియస్లో అడిగినటువంటి ఏపీఆర్జెస్సీ కానీ పాలిసెట్లో అడిగినటువంటి క్వశ్చన్స్ కూడా ఇక్కడ మీ దగ్గర తీసుకొస్తున్నాను. ఎస్ ఒకసారి చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఒకటి ఇవ్వడం జరిగింది. అంటే సాధారణంగా పాలిసెట్లో మీకు ఎలా ఉంటుందంటే టు కిల్ యువర్ టైం, సో మీ టైం ఏదైతే ఉందో అది వేస్ట్ చేయడానికి వాళ్ళు అక్కడ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తారు. సో మీరేం చేయాలంటే మీ యొక్క ఐక్యూని యూజ్ చేసి వాళ్ళ యొక్క టైంని, వాళ్ళు వేసిన ప్లాన్ని మీరు చిత్తి చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3 ఓకే ఆఫ్ ఎక్స్ మైనస్ 2 ప్లస్ కేగా రాస్తే అయినట్లయితే దేర్ ఫోర్ వాట్స్ ద వాల్యూ ఆఫ్ కే. సో కే వాల్యూ ఏంటని అడిగారు. సో చూసారా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3 ఆఫ్ ఎక్స్ మైనస్ 2 ప్లస్ కే, అయితే కే వాల్యూ ఎంత అని అడిగారు అనమాట. సో ఇలా మీ టైంని కిల్ చేస్తారు వాళ్ళు. సో మీరైతే ఏం చేయాలి, ఎస్ ఆ టైం కిల్లింగ్ ఏదైతే వాళ్ళు ప్లాన్ చేస్తారో దాని నుండి మీరు బయటపడాలంటే నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ప్రాక్టీస్ చేయండి తొందరగా. ఎస్ ఓకే కమాన్ సాయి ప్రణీత్, తొందరగా ఆన్సర్స్ ఇవ్వాలి.
సో వ్యూవర్స్ అందరికీ కూడా రిక్వెస్ట్, మీరు ఫస్ట్ టైం కానీ మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది లైవ్ సెషన్ కాబట్టి విద్యార్థులు పెట్టేటటువంటి ఆన్సర్స్ అనేవి ఇక్కడ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. అండ్ చాలామంది స్టూడెంట్స్ అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే లైవ్ సెషన్ని చూడలేకపోతున్నారు. సో ఆఫ్లైన్ అంటే తర్వాత మీరు చూస్తున్నారు కాబట్టి మీరైతే మెసేజ్లు పెట్టలేకపోతున్నారు. బట్ మీరు కానీ లైవ్ సెషన్లో కానీ వచ్చినట్లయితే మీ నోట్స్ కూడాను ఆన్లైన్లో పెట్టచ్చు. ఓకే గైస్, యూట్యూబ్ గ్రూప్లో పెట్టండి. మీ ఆన్సర్ షీట్ అనేది యూట్యూబ్ గ్రూప్లో పెట్టండి. ఓకే గైస్, అందరికి కూడా మళ్ళీ రిక్వెస్ట్, మీ ఆన్సర్ అనేది యూట్యూబ్ గ్రూప్లో పెట్టండి. ఓకే, మీ ఆన్సర్స్ అనేవి యూట్యూబ్ గ్రూప్లో పెట్టండి, జనరల్ గ్రూప్లో పెట్టద్దు. ఓకేనా? సో చూద్దాం ఒకసారి దీన్ని ఏ విధంగా మీరు చేసే ఉంటారనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఈ క్వశ్చన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ x² ప్లస్ x మైనస్ 5ని అలానే విడిచిపెట్టి ఈ రైట్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని మల్టిప్లై చేయండి. అండ్ దట్ మీన్ x+3 ఇంటూ x మైనస్ 2 ఉంది కదా, దీన్ని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసి సింప్లిఫై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో చూద్దాం. then x² minus 2x plus 3x minus 6 plus k అని రావడం జరుగుతుంది అనమాట. yes సాయి ప్రణీత్, I got your answer. ఓకే, x² plus x minus 6 plus k అనేది వచ్చింది. సో దీన్ని కానీ మనం కంపేర్ చేసుకున్నట్లయితే లాస్ట్లో -5 ఉంది, ఇక్కడ -6 plus k ఉందన్నమాట. అంటే -5 is equal to -6 plus kగా రాస్తాం. దెన్ k is equal to -5 plus 6గా రాస్తే is equal to +1 వస్తుంది అనమాట. ఓకే, +1 అనేది రావడం జరుగుతుంది. yes I got your notes సాయి ప్రణీత్. yes ఓకే సాయి ప్రణీత్, I got your answer. బట్ ఆన్సర్ అయితే డిఫరెంట్గా వచ్చింది. సాయి ప్రణీత్, నీ ఆన్సర్ అయితే డిఫరెంట్గా వచ్చింది, ఒకసారి చెక్ చేయవా? కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేదు. ఓకే, సో ఈ విధంగా అయితే మనం ఏం చేస్తామంటే ఆన్సర్ అయితే ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మరొకటి మీకోసం. మరో ప్రశ్న మీకు ఇస్తున్నాను. సో ఇలాంటివి అక్కడ మీరు మనకు అన్నీ వచ్చిన ఆన్సర్లే, బట్ అక్కడ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఎగ్జామ్ హాల్లో మనకి ఎక్కువగా ప్రెజర్ ఉంటుంది అనమాట. ఆ ప్రెజర్లో మనం ఏం చేస్తామంటే వచ్చిన ప్రశ్నలు కూడా మనం ఏం చేస్తామంటే తప్పు చేస్తాం అనమాట. అలా వచ్చిన ప్రశ్నలు తప్పు చేయకుండా ఉండడానికి మీరు ఏం చేయాలంటే వచ్చినా కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఓకే, సేమ్ ఇది కూడాను ఒకసారి పాలిసెట్లు అడిగిన ప్రశ్నే. ఒకసారి చూడండి. x-2 whole square of x+3 is equal to x³ minus x² minus kx plus 12. then k value, find the k. చూసారా, ప్రశ్న మరొకటి ఇవ్వడం జరిగింది. ఇక్కడ -kx అని ఇచ్చారు. సో మీరు k వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, ఇట్స్ యువర్ టైం. సో ఇప్పుడు కూడాను yes నౌ ఇట్స్ అవర్ టైం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఏం చేస్తారంటే దీన్ని స్క్వేర్ అవుట్ చేయండి. స్క్వేర్ చేసిన తర్వాత దీన్ని మల్టిప్లై చేయండి. వచ్చిన దాన్ని ఇప్పుడు మీరు కంపేర్ చేసుకోండి. చూసారా, మీ టైంని వేస్ట్ చేయడానికి ఇలాంటి ప్రశ్నలు అనేవి అక్కడ డిజైన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో మీరైతే ఏం చేయాలంటే నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ అనేది చేయండి. ఓకే, ఎస్ ఓకే, దట్ ఈస్ శ్రీమాన్. ఎస్ శ్రీమాన్, యువర్ రైట్ ఆన్సర్. శ్రీమాన్, ఇది నీవు ఇచ్చిన ఆన్సర్ రైటేనన్నా, చెక్ చేశాను. సో అందుకైతే మళ్ళీ చూపించట్లేదు. సో ఇప్పుడు చూద్దాం దీన్ని ఏ విధంగా చేద్దాం ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ x-2 హోల్ స్క్వేర్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఫైండ్ అవుట్ చేస్తే a-b హోల్ స్క్వేర్ కాబట్టి a² ప్లస్ b² మైనస్ 2ab ఇలా వస్తుంది అనమాట. ఆఫ్ ఓకే, ఇక్కడ ఏముంది x+3. సో మళ్ళీ మీరు x+3 చేత మల్టిప్లై చేయండి. చేసినట్లయితే ఫస్ట్ xతో చేయండి. x ఇంటూ x² x³ ప్లస్ 4 ఇంటూ x 4x మైనస్ 4x ఇంటూ x మైనస్ 4x². ఇప్పుడు ఏం చేస్తారంటే +3 చేత 3 ఇంటూ x² ఇట్ ఈస్ 3x², 3 ఇంటూ 4 ఇట్ ఈస్ 12 అండ్ 3 ఇంటూ -4x ఇట్ ఈస్ -12x కదా. సో ఇప్పుడు మనకు కావాల్సింది kx అనేది ఇచ్చాడు కాబట్టి మీరు ఏం చేస్తారంటే సో xని మీరు తీసుకోండి, ఎందుకంటే మొత్తం ప్రాసెస్ చేస్తే మీకు ఎక్కువ టైం పడుతుంది. సో అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఈ టైంని చేయండి. సో 4x minus 12x. Okay, we will get as -8x. That is equal to -kx. Therefore k is equal to 8 అన్నమాట. k is equal to మనకి ఏం వస్తుంది ఇక్కడ 8 అనేది రావడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా అయితే చేస్తారనమాట. సో ఎవరైనా పెట్టారా ఆన్సర్? సో చూసారు కదా, ఒక్కొక్కటి చేస్తుంటే 1.5 minute మీకు టైం అయితే తీసుకుంటుంది. సో అందువల్ల మీరు ఏం చేస్తారంటే నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేయాలి.
సో చాలాసార్లు మనం ఏం చేస్తామంటే సాయి ప్రణీత్ ఎస్ మనకు ఎస్ సార్ ఈ క్వశ్చన్ నాకు వచ్చి కదా మళ్ళీ ఎందుకు చేయాలి సార్ అని అడుగుతుంటారు. సో మీకు క్వశ్చన్ వచ్చినా కానీ మీరేం చేయాలంటే ప్రతిసారి ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఇక నెక్స్ట్ వన్ చూద్దాం. మరో ప్రాబ్లం అయితే ఎస్ ఈ క్వశ్చన్ చూడండి, దీన్ని ఎలా చేస్తారు. ఎస్ సో మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేసాం అండ్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేసాం. సో ఇక్కడ చూడండి √3 మైనస్ √3 జీరోస్ అయితే జీరోస్ గల ఎస్ రైట్ ఫైండ్ ది పాలినామియల్ హూస్ జీరోస్ ఆర్ √3 అండ్ మైనస్ √3. ఓకే సో √3 మైనస్ √3 జీరోస్ కలిగినటువంటి పాలినామియల్ ఏది? ఎస్ నౌ కమాన్ గైస్, ఆన్సర్ పెట్టట్లేదు, ఉన్నారా లేరా? నో వన్ ఈజ్ రిప్లయింగ్ గైస్, ఎవరు రిప్లై ఇవ్వడం లేదు, ఉన్నారా లేరా? ఓకే ఎస్ సో దీన్ని ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు √3గా తీసుకోండి అండ్ బీటాని ఈజ్ ఈక్వల్ టు మీరు ఏం చేస్తారు మైనస్ √3గా తీసుకోండి. దెన్ ఫార్ములా ఏం చెప్పండి మనకి, ఎస్ x² మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా. సో ఈ ఫార్ములాని వేసుకోవచ్చు, లేదనుకుంటే ఇంకా మనం డైరెక్ట్గా షార్ట్ కట్ కూడా వేసుకోవచ్చు. దట్ ఈజ్ x మైనస్ √3 ఇంటూ x ప్లస్ √3 కూడా వేసుకోవచ్చు. ఇలా కూడా మీరు చేయొచ్చు, ఏ ఫార్ములానైనా మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు అనమాట. ఇలా వేసుకున్నట్లయితే ఏమొస్తుంది, సో a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి ఈక్వల్ టు a² మైనస్ b², దట్ ఈజ్ x² మైనస్ √3 హోల్ స్క్వేర్. ఇలా చేసినా కూడా మీకు వస్తుంది x² మైనస్ 3 అనమాట. ఈ విధంగా కూడా మీకు ఆన్సర్ రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అయితే మీకు ఒకటి ఇస్తున్నాను, ఒకసారి చేయండి. ఎస్ మైనస్ చూడండి √2/3 అండ్ మైనస్ √2/3 ఆర్ జీరోస్. దెన్ ఫైండ్ ది పాలినామియల్. ఓకే సో ఇప్పుడు మీరు ఆ పాలినామియల్ని ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి √2/3 అండ్ మైనస్ √2/3 రెండు జీరోస్ అయినట్లయితే ఆ పాలినామియల్ ఏమవుతుంది? కమాన్ క్విక్గా చేయండి. సో you have to answer. Yes Shriman, I got your answer. You have only 30 to 45 seconds to answer the question. So that's why you have to improve your accuracy and the speed. Okay 30 or 45 seconds లో చేయాలి. ఇక్కడ మీకు మొత్తం ప్రాసెస్ అక్కర్లేదు, వీ నీడ్ ఆన్సర్. ఎస్ మీరు ఒకవేళ 10th క్లాస్ 9th క్లాస్ నుండి 10th క్లాస్ వాళ్ళకి వెళ్తే మీకైతే కంప్లీట్గా అవసరం ఉంది. బట్ పాలిసెట్ కోసం ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకైతే మాత్రం యూ హ్యావ్ టు గివ్ ది ఆన్సర్. ఎంత ఫాస్ట్గా మీరు ఆన్సర్ చేస్తారో అంత ఫాస్ట్గా చేసి ఇవ్వండి. ఎస్ ఇట్ ఈస్ శ్రీమాన్ వర్షిత్. ఓకే శ్రీమాన్, ఐ గాట్ యువర్ ఆన్సర్. ఓకే వాట్ అబౌట్ ది రిమైనింగ్? సో ఎవరు లేరా? ఓకే సో దీన్ని కూడా సేమ్ ప్రాసెస్లో చేయండి. సో x మైనస్ √2/3 ఇంటూ x ప్లస్ √2/3. దెన్ వీ విల్ ఫైండ్ అవుట్ x² మైనస్ 2/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. విచ్ ఇంప్లైస్ మనం ఇంకా ఎలా చెప్పొచ్చు అంటే ఇలా కూడా రాయొచ్చు, 3x² మైనస్ 2 అని కూడా రాయొచ్చు, లేదా ఇలా అయినా రాయొచ్చు. ఏదైనా రైటే, ఒకసారి గుర్తుంచుకోండి, ఏదైనా కూడా రైట్ అనమాట మీకు ఇక్కడ. ఓకేనా, x² మైనస్ 2/3 అన్నా రైటే, లేదా 3x² మైనస్ 2 అన్నా కూడా రైటే. సో ఏది ఇచ్చినా కూడా కరెక్ట్ అవుతుంది. సో మీరైతే అక్కడ ఆప్షన్స్ను చూస్ చేసుకోండి. ఓకే నెక్స్ట్ వన్, ఇదే చాప్టర్లో మనకు ఉండేటటువంటి మరికొన్ని ముఖ్యమైన సమస్యలు అయితే ఉన్నాయి, వాటి గురించి ఒకసారి చేసుకుందాం ఒకసారి. ఓకే ఎస్ నెక్స్ట్ ఇదే టాపిక్ పైన మనకు అడిగేటటువంటి ప్రశ్న ఎలా ఉంటాయి. సో డివిజన్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అండ్ క్వోషియంట్ ఫైండ్ అవుట్ కూడా చేయడం రావాలి. సో మీకు ఆల్రెడీ భాగాహారం తెలుసు కాబట్టి సో ఈ క్వశ్చన్ ఒకటి ఇస్తున్నాను, దీని యొక్క శేషం ఎంత అవుతుందో చెప్పండి. సో క్వశ్చన్ చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఈజ్ హియర్. ఎస్ మాన్సా, ఐ గాట్ యువర్ ఆన్సర్ అమ్మా. x³ మైనస్ 2x² మైనస్ 3x మైనస్ 20 ఈజ్ డివైడెడ్ బై x ప్లస్ 3. దెన్ ఫైండ్ కోషియంట్. ఎస్ ఫైండ్ కోషియంట్. కోషియంట్ ఇచ్చేటప్పుడు మీరు ఖచ్చితంగా భాగాహారం చేయాలి. రిమైండర్ అడిగేటప్పుడు మీరు డైరెక్ట్గా చేసేవచ్చు. సో కోషియంట్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కోషియంట్ కాబట్టి మీరు డివిజన్ చేయాల్సిందే. సో ఫాస్ట్గా డివిజన్ చేయండి. ఓకే మాన్సా, ఇట్ ఈస్ 3x² మైనస్ 2. ఎస్ అమ్మా, ఐ గాట్ యువర్ ఆన్సర్.
Okay, and this is a Shriman, I got your answer. Okay, and Sai Praneeth, are you there? Sai Praneeth, are you there? Come on guys, తొందరగా చెప్పండి. సో ఇలాంటి క్వశ్చన్ ఇచ్చేటప్పుడు మీరు ఏం చేయాలి, ఖచ్చితంగా మీరైతే డివిజన్ చేయాలన్నమాట. ఇంకే మీరు ఏం చేయాలి, డివిజన్ అయితే చేసుకోవాలి. సో ఎక్స్ క్యూబ్ మైనస్ 2x² మైనస్ 9x మైనస్ 20ని మీరు ఏం చేయాలి, x+3 చేత డివిజన్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ x² వస్తే x³ ప్లస్ 3x² వస్తుంది. సో మైనస్ చేస్తాం, దట్ మీన్ మనకి ఏమొస్తుంది 5x² మైనస్ 5x² మైనస్ 9x. సో నెక్స్ట్ మనకి ఏమొస్తుంది 5x వస్తుంది. సో 5 ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఎస్ సంథింగ్ హ్యాపెన్. ఎస్, వాట్ హ్యాపెన్? Okay, what happened? Okay, we have to keep the person. Okay, సో ఇక్కడే చూద్దాం సరే. సో 5x కాబట్టి మనకి ఏమవుతుంది మైనస్ 5x² వస్తుంది అండ్ మైనస్ 15x వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎస్ మనం ఏం చేయాలంటే తీసివేత చేయాలి కాబట్టి సింబల్స్ అయితే మారుస్తారు. సో తీసినట్లయితే రెండు క్యాన్సిల్ అవుతాయి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి 6x వస్తుంది అండ్ మైనస్ 20 వస్తుంది. సో చూసినట్లయితే ఇక్కడ +6 వస్తుంది. ఎస్, హాయ్ 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 అమ్మా, -6 అండ్ +18. ఓకే, డివిజన్ చేస్తున్నాం కాబట్టి ఏం చేయాలి, మళ్ళీ సింబల్స్ అయితే మార్చాలి. సో 6x క్యాన్సిల్ అవుతుంది అండ్ ఇక్కడ చూసినట్లయితే ఎస్ అంతా సరిపోయింది కదా. ఎస్, సరిపోయింది, నో ప్రాబ్లం. ఎస్, సో ఇక్కడైతే మీకు -38 వస్తుంది. ఓకే, నౌ ఇలా అనమాట. ఎస్, ఐ సెంట్ చెక్ సార్. ఓకే Sai Praneeth, ఐఎమ్ చెకింగ్ Sai Praneeth. యువర్ ఆన్సర్ ఈస్ ఎస్, Shriman Varshit is -38. Okay, accepted. And this is about the Sai Praneeth. Yes, Sai Praneeth, how do you got Sai Praneeth, how do you got 2? I don't understand. Sai Praneeth, నీ ఆన్సర్ 2 అని ఇచ్చావు, రెండు నెగిటివ్ వేసేసి రెండు యాడ్ చేసేసావు ఎలా Sai Praneeth? Sai Praneeth, ఈ స్టెప్ చూడు నన్ను, ఇది ఒకసారి నీ ఆన్సర్లో ఒకసారి చూడు. Sai Praneeth ఒకసారి చెక్ చేయమ్మా నీ ఆన్సర్ ఒకసారి. సో Sai Praneeth, I think you are neglecting your studies. Sai Praneeth, ఒకసారి చెక్ చేయవా? స్టడీస్ మీద ఫోకస్ పెట్టినా. సో స్కూల్స్ అయితే మనకి ఓపెన్ కాబోతున్నాయి తొందరలో. That's why I'm asking Sai Praneeth. Okay. Where is your answer? Yes, I get. Yes. Okay, just watch here. You wrote here -20 and here you wrote here -18. Finally you write as 2. How it is possible, Sai Praneeth? Okay. Yes, school will be August 15th. Okay. ఓకే, సో ఇది Sai Praneeth మీరు చేసిన ఎర్రర్ అయితే. సో ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే కోషియంట్ అడిగాడు కాబట్టి x² - 5x + 6 అని మీరు డైరెక్ట్గా చేస్తారనమాట. ఓకే, ఎనదర్ ప్రాబ్లం ఫర్ యూ. ఇది SEEP 2013లో అడిగారు ప్రశ్న. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ యూ. వేర్ ఈజ్ అభిషేక్? హాయ్ అభిషేక్, వెల్కమ్ అభిషేక్. హౌ ఆర్ యూ అభిషేక్? -3 2 are zeros. Find the polynomial. It is easy, but you have to do.
ఓకే, ఇట్ ఈస్ ఈజీ బట్ యూ హ్యావ్ టు డూ. ఇది చాలా ఈజీ ప్రశ్న, బట్ మీరైతే చేయాల్సిందే. ఎందుకంటే ప్రాక్టీస్ చేయకుండా ఎస్ నాకు ఈ మోడల్ వచ్చి కదంటే కాదు. సో నెంబర్ ఆఫ్ టైం మీరైతే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే ఇక్కడ వేగ చేయగలరు. అండ్ ఈ ప్రోగ్రామ్ ఎవరైనా 10th క్లాస్ వాళ్ళు చూస్తుంటే, ఆల్మోస్ట్ ఆల్ 10th కంప్లీట్ అయిపోయి ఇంటర్మీడియట్కి ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే, ఈరోజు మనకు 11కి అయితే ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ అనేది ఇనాగ్రేషన్ చేస్తున్నాము. సో టోటల్గా మీకు 3 సార్లు ఈ క్లాసెస్ అయితే చెప్తారు. ఓకేనా, ఖచ్చితంగా చూడండి. సో నేనైతే చెప్పేది 1Bలో ఫస్ట్ 7 చాప్టర్స్ నేను చెప్తాను. అండ్ ట్రిగ్నోమెట్రీ అయితే ఎల్ వెంకట్రావు సార్ చెప్తారు మీకు. అండ్ ఫస్ట్ పేపర్లో 1Aలో ఫస్ట్ 6 చాప్టర్స్ అయితే మీకు ఏ భాస్కర్ రావు గారు చెప్తారు. సో మొత్తంగా మీకు 3 సార్స్ అనేది ఇంటర్మీడియట్ క్లాస్ చెప్తారు. సో ఎవరైనా సరే 10th కంప్లీట్ అయిపోయి ఇంటర్మీడియట్ కోసం ఎవరైతే రెడీ అవుతున్నారో, ఇటు పాలిసెట్ రెడీ అవ్వండి, అట్ ద సేమ్ టైం ఇంటర్ మ్యాథ్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఓన్లీ డిప్లొమా టార్గెట్ పెట్టిన వాళ్ళైతే మాత్రం ఇంటర్మీడియట్కి అవసరం రాలేదు. ఎస్పెషల్లీ లైక్ అవర్ దివ్య టార్గెట్ అయితే కేవలం డిప్లొమాను మాత్రమే. సో అలా టార్గెట్ పెట్టుకున్న వాళ్ళైతే రావాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా. సో 11కి ఈరోజు ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ ఉంది. సో ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ఓకే, ఎస్. సో ఆన్సర్ వచ్చేసారా? ఎస్. x² -x -6 చూద్దాం సరే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం చేయాలంటే, ఇలా జీరోస్ ఉండేటప్పుడు 2 పద్ధతిలో చేయొచ్చు. సో ఫస్ట్ వన్ ఏం చేస్తారంటే x² -α + β కాబట్టి -3 + 2 ప్లస్ -3 × 2గా చేసేస్తారు డైరెక్ట్గా. కొలాబరేషన్. సో రైట్. సో ఇది చేసినట్లయితే x² -1 of x, ఓకే, -6 వస్తుంది. ఫైనల్గా x² -1కి +x అవుతుంది, -6 వస్తుంది. సో అంతేనా? ఎస్. సో బట్ సార్ వాట్ హ్యాపెన్ yesterday night? ఎనీ రాంగ్ విత్ మీ? వాట్ హ్యాపెన్ అభిషేక్? నథింగ్ హ్యాపెన్. ఐ అప్రిషియేట్ యువర్ సపోర్ట్ టు మీ. నీ సపోర్ట్ అనేది చాలా చాలా బాగుంది. అండ్ ప్లీజ్ కంటిన్యూ ది సపోర్ట్ టు మీ. ఎస్, నథింగ్ హ్యాపెన్ విత్ అభిషేక్. ఓకేనా? ఎస్. ఇక్కడ చూడండి ఒకసారి, ఇది ఏపీఆర్జేసీలో 2014లో అడిగాడు ప్రశ్న. సో ఓకే, x³ -4x² -3x + 18. ఓకే, ఇక్కడ చూడండి, x³ -4x² -3x + 18. ఎస్. టూ ఫ్యాక్టర్స్. దీనికి 2 ఫ్యాక్టర్స్ ఇచ్చేసాడు నాన్న. 2 ఫ్యాక్టర్స్ ఆర్ x - 3 హోల్ స్క్వేర్. అండ్ దెన్ ఫైండ్ ది థర్డ్ వన్. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, దీనికి 2 ఫ్యాక్టర్స్ అయితే ఇచ్చేసాడు, మీకు 3వ ఫ్యాక్టర్ అయితే అడిగాడు. సో మీరు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారు? అభిషేక్, వీ డోంట్ ఫీల్ ఎనీథింగ్ అబౌట్ యూ. అండ్ నీ సపోర్ట్ అయితే చాలా బాగుంది. సో కంటిన్యూ, అలానే ఉండు. ఓకే. కొంతమంది మనకు లైవ్లో టెస్ట్ చేయడానికి వస్తారనమాట, జస్ట్ మన లెసన్స్ వినడానికి రారు. ఎస్, వెదర్ దే ఆర్ ద క్యాపబిలిటీ ఆర్ నాట్ అని టెస్ట్ చేస్తుంటారు. సో మనమైతే ఇక్కడ టెక్నికల్గా మనమే ఆపరేట్ చేసుకోవాలి, అండ్ క్లాస్ కూడా మనమే చెప్పాలి, అట్ ద సేమ్ టైం అన్నీ మనమే చూసుకోవాలి. కాస్త ఆమెర్పాట్లో ఉన్నా, ఎస్, ప్రెజర్లో ఉండేటప్పుడు కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళ మిస్టేక్ని హైలైట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో దాన్ని అయితే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అండ్ మనమైతే క్లాస్ని కంటిన్యూ చేసేయచ్చు. ఓకేనా అభిషేక్? ఎందుకంటే ఇక్కడ టోటల్గా 3 కంప్యూటర్స్ ఆపరేట్ చేయాలి, అట్ ద సేమ్ టైం లెసన్ చెప్పాలి, అట్ ద సేమ్ టైం మీరు పెట్టే ఆన్సర్స్ అయితే నేను వాట్సాప్ కూడా చెక్ చేయాలి. సో ఇలా అనుకుంటే ఇది నాట్ ఈజీ టాస్క్ టు మీ, ఇట్స్ ఎ బిగ్ టాస్క్. ఎనీహౌ ఐ క్యాన్ మేనేజింగ్ ఇట్. సో వాట్సాప్లో పెట్టి మీరు ఆన్సర్ కూడా చెప్పాలి. మాన్సా నీట్ అండ్ క్లియర్. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ది గ్రీష్మ. ఎక్సలెంట్ రా నాన్న, బాగుంది గ్రీష్మ, కంగ్రాచులేషన్స్ రా నాన్న. ఈసారి అయితే మనం కరోనా బ్యాచ్లో పాస్ అయిపోయాం కదా గ్రీష్మ. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే, ఎస్, మన క్యాపబిలిటీ ఏంటనేది తెలియకుండానే పోయింది. అండ్ ఇట్ ఈస్ ఏ గుడ్ ఛాన్స్ టు గ్రీష్మ. ఎస్, సాయి ప్రణీత్. ఎస్ సాయి గ్రీష్మ. సో నేను నో నీడ్ టు డెవలప్ అవర్ హ్యాండ్ రైటింగ్ నౌ. ఓకే, సో ఇప్పుడైతే హ్యాండ్ రైటింగ్ని డెవలప్ చేయాల్సిన అవసరం అయితే లేదు కదా. ఓకే, సో ఇప్పుడు మనం చేయండి. దీన్ని ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ x - 3 ఉంది కదా, దీన్ని హోల్ స్క్వేర్ ముందు ఫైండ్ అవుట్ చేయండి. వచ్చిన దాంతో దీన్ని ఏం చేస్తారంటే డివిజన్ చేయండి. డివిజన్ చేసినట్లయితే మీకు ఏమొస్తుందంటే
థర్డ్ ఫ్యాక్టర్ అనేది వస్తుంది. లేదా మీరు ఏం చేస్తారంటే ఈ x-3 చేత దీన్ని 2 టైమ్స్ డివిజన్, ఫస్ట్ టైం డివిజన్ చేయండి, వచ్చినటువంటి కోషియంట్కి మరోసారి చేసేయండి. ఇలా చేసినా కూడా వస్తుంది. మీకు ఏది బెటర్ అనిపిస్తే అలా చేయండి. బట్ యూ హ్యావ్ టు ఫైండ్. ఓకే గ్రీష్మ. ఓకే, అండ్ దివ్య ఆబ్సెంట్ ఈరోజు. ఇంకా ఎస్, సమీర్ వచ్చాడు, అభిషేక్ వచ్చాడు, సాయి ప్రణీత్ ఈస్ దేర్. అండ్ వాట్ అబౌట్ ఉదయ్? ఉదయ్కి మెసేజ్ వెళ్ళలేదా? ఉదయ్కి మెసేజ్ వెళ్ళలేదా? ఎస్, ఉదయ్కి మెసేజ్ వెళ్ళలేదు. అండ్ దివ్య అటెండ్ అవ్వలేదు. ఓకే, మిగతా వాళ్ళందరూ వచ్చేసారంటే. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏం చేస్తారంటే x-3 హోల్స్గా చేస్తారా లేదా దీన్నే డైరెక్ట్ చేస్తారా మీ ఇష్టం. సో నేనైతే 2 స్టెప్స్లో చేసేస్తాను, ఎందుకంటే తప్పులు రాకుండా వేగం జరిగిపోతాయి. ఓకే, అలా అయితే x² వేద్దాం. సో x³ - 3x². ఎస్, ఓకే, దట్ మీన్స్ x+2. ఓకే, చెక్ చేద్దాం నాన్న అవుతుందా లేదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనస్ ప్లస్, దెన్ -x² - 3x, ఫైనల్ -x అండ్ -x² + 3x. ఎస్ గ్రీష్మ వచ్చేసిందర్రా. -6x + 18. సో -6, దెన్ మీన్ -6x + 18. ఓకే, 0. సో x² - x - 6కి మళ్ళీ అరేంజ్ చేస్తారు, x - 3 చేశాను. దెన్ x అయితే x² - 3x. సో చేస్తాం కాబట్టి మైనస్ ప్లస్, సో 2x - 6 కాబట్టి సో +2 వేసుకుంటే మనకి 2x - 6 వస్తుంది. సో పైన -0, దెన్ వీ విల్ గెట్ x+2. సో x+2 అవుతుంది అనమాట. ఓకేనా, ఇలా మనం చేయొచ్చు. ఎస్, మీరైతే ఎలా చేశారో చెక్ చేస్తున్నాను. ఎస్, సో స్క్వేర్ చేసేసి గ్రీష్మ స్క్వేర్ చేసేసి డివిజన్ చేసావా? ఎస్ అన్న. ఓకే చేస్తానన్న, ముందు స్క్వేర్ చేసేసి ఆ తర్వాత గ్రీష్మ చేసాం. ఎక్సలెంట్ అమ్మ. సో చాలా ఫాస్ట్గా చేసావు. ఎనీహో, ఈ విధంగా అయితే మనం ఏం చేస్తామంటే జీరోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో మరో క్వశ్చన్ చూద్దాం ఒకసారి. సో ఇది ఎంతవరకు చేయగలరు అనేది చూద్దాం. మీ యొక్క ఐక్యూ పైన డిపెండ్ అయింది అది. ఓకే, ఒకసారి చూద్దాం. సో ఈ క్వశ్చన్ ఎంతవరకు అవుతుందో చూడండి ఒకసారి. ax² + bx + c = 0 యొక్క రూట్స్ అనేవి ఆల్ఫా బీటా అయితే α² + β² డాష్ క్వశ్చన్ అడిగాడు. దీన్ని ఏ విధంగా చెప్తారు ఒకసారి చేయండి. ఒకసారి ఏమొస్తుందో చెప్పండి. సో ax² ప్లస్ చూడండి, ax² + bx + c = 0 యొక్క 2 zeros కానీ మనకి ఇక్కడ ఏమొచ్చాయి, ఒకటి ఆల్ఫా, రెండోది బీటా అయినట్లయితే α² + β² ఏమవుతుంది? ఓకే, ఫైండ్ అవుట్ చేయండి. సో మీరు ఏం చేస్తారంటే దీన్ని ఏ విధంగా చేస్తారు మీకైతే క్లూ ఇస్తున్నాను. సో మనకి a² + b²కి ఫార్ములా ఏంటి చెప్పండి. a + b² - 2ab ఫార్ములా ఉంది కదా. చూడండి, a² + b² రావాలంటే a + b² - 2ab ఫార్ములా ఉంది కదా. ఈ ఫార్ములా ప్రకారం వేసేయండి ఇక్కడ. దెన్ α + బీటా మనకి ఏమొస్తుంది, -b/a. అండ్ ఆల్ఫా బీటా ఏమొస్తుంది ఇక్కడ మనకి c/a వస్తుంది. సో ఇక్కడ వాటి యొక్క వాల్యూస్ వేయండి. అంటే -b/a² - 2c/a ఇలా మీరు చేయండి. చేసినట్లయితే b² - 2c/a వస్తుంది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎల్సిఎం కూడా ఫైండ్ అవుట్ చేశాను డైరెక్ట్గా. దెన్ a² అనేది ఎల్సిఎం అయినట్లయితే మీకు ఏమొస్తుంది ఇక్కడ b² - 2ac వస్తుంది అనమాట. సో ఇది ఆన్సర్. ఓకే, b² - 2ac/a². లేదు ఇంకా సింప్లిఫై చేస్తే ఇంకా అంటే మీరు 1/a²ని కామన్ తీసేస్తారు అనుకోండి, అప్పుడేమొస్తుంది b² - 2ac వస్తుంది అనమాట. సో ఇలా కూడా మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఎవరైనా చేశారా? ఎస్, ఐఎమ్ చెకింగ్. ఓకే, సో వాయిస్ క్లియర్గా ఉందా? ఎవరు మాట్లాడడం లేదు. వాయిస్ అనేది క్లియర్గా ఉందా? ఏమైనా డిస్టర్బెన్స్ ఏమైనా ఉందా? రైట్. ఎస్, అర్థమైంది కదా. ఈ విధంగా అయితే మీరు ఫైండ్ అవుట్ చేస్తారు. సో మరో క్వశ్చన్ అయితే మీకు ఇస్తున్నాను, ఒకసారి చూడండి. ఈ క్వశ్చన్ ఒకసారి ఆన్సర్ చేయండి. ఈ క్వశ్చన్ అయితే మీకు ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. సో మీకు చిన్న క్వశ్చన్ ఏం చేశాను, x². క్వశ్చన్ ఏం చేస్తున్నాను ఒకసారి జాగ్రత్తగా చూడండి. నేనైతే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయను, మీరు ఒకసారి చేయండి.
నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయను, మీరు ఒకసారి చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు జీరోస్ ఆల్ఫా బీటా అయితే, సో ఇక జీరోస్ కానీ ఆల్ఫా బీటాలు అయినట్లయితే, సో జీరోస్ ఏమవుతాయి ఆల్ఫా బీటాలు అయినట్లయితే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డాష్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ క్వశ్చన్ ఏ విధంగా అయితే చేశారో సేమ్ ఇదే చేయండి. ఇది 2006లో ఇచ్చాడట, 2006లో సీప్లో ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ క్వశ్చన్ చేయండి అండ్ ద సేమ్ ఈ క్వశ్చన్ చేసి మీ ఆన్సర్ అయితే పెట్టండి. ఎస్ గ్రీష్మ, ఐ గాట్ యువర్ ఆన్సర్. ఎస్ నాన్న, ఎస్ రా, రైట్ గ్రీష్మ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నీకు ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడు, ఒకసారి చేయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మీకు ఎస్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు 0, దెన్ ఫైండ్ ది ఆల్ఫా బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా. ఈ రెండు క్వశ్చన్స్ ఒకసారి చేయండి, చేసి ఆన్సర్స్ అయితే చెప్పండి. సో వాయిస్ కరెక్ట్గా వస్తుందా? ఆల్ఫా బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా, ఈ రెండు క్వశ్చన్స్ ఒకసారి చేయండి, చేసి ఆన్సర్స్ అయితే చెప్పండి. ఓకే, ఎస్ ఆన్సర్ అయితే పెట్టండి తొందరగా, నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఓకే, ఏ స్క్వేర్ మైనస్ 2b. ఓకే, a square minus 2b na. Okay sir, then next, what about the next question? a square minus 2b. Okay. And next question చేయండి. ఈ క్వశ్చన్ ఎలా చేస్తారో ఒకసారి చూడండి. ఈ క్వశ్చన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారు? సో కన్ఫ్యూజన్ అవ్వద్దు, ఇక్కడ సింపుల్గా మీరు రెండింటిలో కూడా ఆల్ఫా బీటా ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి ఆల్ఫా బీటాని కామన్ తీసేస్తే ఇక్కడ మీకు బీటా మిగులుతుంది, ఇక్కడ ఆల్ఫా మిగులుతుంది. అంటే సింపుల్గా ఏం లేదు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఇచ్చాడు అనమాట. సో డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే మైనస్ బి బై ఏ ఇంటూ సి బై ఏ వేస్తారు, ఈజ్ ఈక్వల్ టు మైనస్ బీసీ బై ఏ స్క్వేర్. ఎందుకు రాదు సాయి ప్రణీత్? ఇట్ ఈస్ సింపుల్. సో కామన్ తీసేయండి, ఆల్ఫా బీటా కామన్ తీస్తే బీటా ప్లస్ ఆల్ఫా వస్తుంది కదా, దాన్ని యూ కెన్ ఫైండ్ అవుట్ డైరెక్ట్లీ. చాలా తేలిక ప్రశ్న. సో క్వశ్చన్ చూసి కంగారు పడిపోతే ఏం చేయలేము, ఎలా చేశాడనేది కొద్దిగా ఆలోచిస్తే అర్థమైపోతుంది. ఓకేనా? ఇట్స్ చాలా ఓకే సాయి ప్రణీత్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అయితే మీకు ఇక్కడ చూడండి, మరో క్వశ్చన్ మీకు ఇస్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు సాయి ప్రణీత్. నెక్స్ట్ క్వశ్చన్ చూడు ఒకసారి. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే పి ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 0. ఇందులో 1 0 ఈజ్ 222 అదర్ 0, 222 అదర్ 0. ఓకే, అదర్ 0. దెన్ వాట్స్ ద వాల్యూ ఆఫ్ 3q స్క్వేర్? దెన్ 3q స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది? చాలా సింపుల్ ప్రశ్న, కంగారు పడడానికి ఏం లేదు. ఎస్, ఇట్ ఈస్ మైనస్ బి బై ఏ స్క్వేర్. ఎస్ అమ్మ గ్రీష్మ. తర్వాత క్వశ్చన్ చూడండి ఒకసారి. px స్క్వేర్ ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ 0. 1 0 ఈజ్ 222 అదర్ 0. ఓకే,
దెన్ 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి. ఇంకా బెటర్గా హార్డ్గా ఉన్న క్వశ్చన్స్ ఏం లేవు. ఓకే చేశారా? చేస్తారా? నేను ఎక్స్ప్లెయిన్ చేయనా? మీరు ట్రై చేస్తారా? ఏం లేదు. సో దీని యొక్క జీరోస్ని కాస్త మనం ఏమనుకుంటామంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ జీరో కాస్త మీరు ఏమనుకుంటారు? ఆల్ఫా అనుకుంటారు. అండ్ ద సెకండ్ జీరో ఏమవుతుంది చెప్పండి? సెకండ్ జీరో ఏమవుతుంది? ఇట్ ట్రిపుల్ టు ద సెకండ్. చూడండి 1 0 is triple to other one, that means it is 3 alpha అవుతుంది కదా. దెన్ యూ హ్యావ్ టు ఫైండ్ ది సింపుల్గా ఇది ఏదో ఒకటి ఫైండ్ అవుట్ చేసేయండి. సో దట్ మీన్స్ సమ్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయండి. దట్ మీన్స్ ఆల్ఫా ప్లస్ 3 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. దట్ మీన్స్ 4 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ క్యూ బై పి. ఓకే, దిస్ ఇస్ వన్. అండ్ సెకండ్ వన్ చూద్దాం ఒకసారి. సెకండ్ వన్ చూసినట్లయితే మనకేమొస్తుంది? ఆల్ఫా ఇంటూ 3 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మనకేమొస్తుంది? ఇట్ ఈస్ ఆర్ బై పి. ఓకే, దట్ మీన్స్ 3 ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై పి వస్తుంది. ఎవరైనా చేశారా? ఎస్. సో ఇలా రెండు మనకి ఈక్వేషన్స్ రావడం జరుగుతుంది. ఈ ఈక్వేషన్స్ మీరు ఏం చేస్తారంటే వీటిని సింప్లిఫై చేస్తూ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, రైట్. చేయలేదా ఎవరు? చెప్పనా? ఎస్, నేను చెప్పనా? పెట్టారా? చెక్ చేస్తాను. ఎస్, చేయండి రా, తొందరగా చేయండి. సో క్లూ అయితే ఇవ్వడం జరిగింది, మీకు క్లూ అయితే ఇవ్వడం జరిగింది. ఆ క్లూని మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ట్రేస్ అవుట్ చేయండి. ఓకే, ఐ విల్ కంటిన్యూ. సో ఇక్కడ చూడండి మనకేమొచ్చింది? ఇక్కడ 4 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మనకేమొచ్చింది? మైనస్ క్యూ బై పి వచ్చింది. ఎస్. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ చూడండి 4 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మనకేమొచ్చింది చెప్పండి? మైనస్ క్యూ బై పి వచ్చింది. దెన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి? సో మైనస్ క్యూ బై 4p అవుతుంది కదా. సో ఈ ఆల్ఫా వాల్యూ అయితే మీకు ఏదైతే వచ్చిందో ఇక్కడ దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. 3 ఇంటూ మైనస్ క్యూ బై 4p హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై పి. సో దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేయండి ఒకసారి. చేసినట్లయితే సో మైనస్ క్యూ స్క్వేర్ మీన్స్ మైనస్ క్యూ హోల్ స్క్వేర్ మీన్స్ ఇట్ ఈస్ క్యూ స్క్వేర్ బై 16p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది? ఆర్ బై పి వస్తుంది కదా, అంతే కదా. సో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి అడిగాడు ఒకసారి చూడండి. క్వశ్చన్లో మనకి ఏం అడగడం జరిగింది? ఎస్, 3q స్క్వేర్ అడిగాడు. సో ఇప్పుడు మీరు మల్టిప్లై చేసేయండి డైరెక్ట్గా. మల్టిప్లై చేస్తే 3q స్క్వేర్ బై 16p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై పి. ఓకే, ఇట్ ఈస్ ఆర్ బై పి అనమాట. ఓకే, నెక్స్ట్. సో మనకు కావాల్సింది ఏం చెప్పండి? 3q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేయండి. 16p స్క్వేర్ ఇంటూ ఆర్ బై పి వస్తుంది. ఇప్పుడు పీకి స్క్వేర్కి క్యాన్సిల్ చేసినట్లయితే 16p ఇంటూ ఆర్ వస్తుంది. దిస్ ఈస్ ద ఆన్సర్. 3q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16pr. ఓకే, అర్థమైందా? ఒకసారి చూసుకోండి. ఒకసారి చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశారంటే ఆల్ఫా ప్లస్ బీటా ఫైండ్ అవుట్ చేశారు. దెన్ ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేశారు. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటాలో మీరు ఏం చేశారంటే ఆల్ఫా వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేశారు. చేసినట్లయితే మీకు 3q స్క్వేర్ అనేది రావడం జరిగింది. ఇట్ ఈస్ 16pr. ఓకేనా? ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి. సో ఇదైతే ఏపీఆర్జేసీ 2014లో అడిగాడు. సో ఈ క్వశ్చన్ ఒకసారి మీరు ఎలా చేస్తారు ఈ చాప్టర్ నుండి. ఎస్. అండ్ సో చూడండి ఒకసారి. ఎస్, ఎక్స్ క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ ax ప్లస్ b హ్యాస్ ఫ్యాక్టర్స్ x plus 1, x minus 1. Then find a, b. సో ఈ క్వశ్చన్ ఒకసారి చేయండి ఒకసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఈ రెండు కూడా ఫ్యాక్టర్స్ అన్నారు కాబట్టి ఏం చేస్తారంటే p ఆఫ్ -1 వేస్తారు =0 అని చూపిస్తారు. ఇక్కడ ఏం చేస్తారంటే p ఆఫ్ +1 =0 అని చూపిస్తారు. ఇలా చేసినప్పుడు రెండు స్టేట్మెంట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఆ రెండు స్టేట్మెంట్స్ని మళ్ళీ ఏం చేస్తారంటే సింప్లిఫై చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకే, ఇట్స్ యువర్ టైం. చేయండి ఒకసారి. ఓకే, సో ఆఫ్లైన్లో చూసే వ్యూవర్స్కి అందరికీ ఇది లైవ్ ప్రోగ్రామ్. ఇది మీరు లైవ్ మిస్ అయ్యారు కాబట్టి మీకు ఇచ్చే క్వశ్చన్స్ కొద్ది టైం పడుతూ ఉంటుంది పిల్లలు చేసి ఇవ్వడానికి. అండ్ ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారు. ఓకే గైస్, కమాన్. ఇందులో ఎవరైనా ఎన్టీఎస్కి ప్రిపేర్ అవుతున్నారా? 9th క్లాస్ వాళ్ళు సమీర్, సాయి ప్రణీత్, ఆర్ యు ప్రిపేరింగ్ ఫర్ ఎన్టీఎస్సి? ఎన్టీఎస్సి ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎన్టీఎస్సి